మూడేళ్ల కిందట అక్కినేని నాగార్జున కెరీర్ చాలా ఇబ్బందికరంగా అనిపించింది. వరుస ఫ్లాప్లతో బాగా వెనుకబడిపోయాడు నాగ్. అలాంటి టైంలో ఆయనకు మనం మరపురాని విజయాన్ని అందించింది. ఆ ఊపులో వరుసగా మంచి మంచి ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టి గ్యాప్ లేకుండా పనిచేశారు నాగ్. గత ఏడాది సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి రూపంలో ఆయనకు మంచి విజయాలు దక్కాయి. ఆ తర్వాత నాగ్ ఉత్సాహంగా నిర్మల కాన్వెంట్, ఓం నమో వెంకటేశాయ సినిమాలు చేశారు. అవి నిరాశపరిచాయి. అయినా ఉత్సాహంగా రాజుగారి గది 2ను లైన్లో పెట్టారు. ఆ సినిమా పూర్తి చేశారు. కానీ దీని తర్వాత మాత్రం నాగ్ ఏం సినిమా చేస్తారన్నది తేలట్లేదు. మామూలుగా ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకునే నాగ్ ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నారు. రాజుగారి గది 2కి సంబంధించి రీషూట్ల కోసం 10 రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందన్న నాగ్ తన తర్వాత ప్రాజెక్టు సంగతి తేల్చట్లేదు. మొన్న రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్ మీట్ లో తర్వాత సినిమా సంగతి అడిగినా ఏం చెప్పలేదు. నాగ్ ప్రస్తుతం తన కెరీర్ కంటే తన కొడుకుల కెరీరే ముఖ్యమని భావిస్తున్నట్లుంది. రాజుగారి గది 2 పని పూర్తి చేయగానే రారండోయ్ మీదే దృష్టి పెట్టి మార్పులు చేర్పులు చేయించి రీషూట్లు కూడా కానిచ్చి మొత్తానికి ఈ సినిమాను హిట్ చేయించగలిగారు నాగ్. ఇప్పుడు ఆయన ఫోకస్ అఖిల్ మూవీ మీద పడబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఈ ఏడాదంతా నాగ్ ఫోకస్ ఈ సినిమా మీదే ఉంటుందని, దగ్గరుండి నిర్మాణ వ్యవహారాలు చూసుకుని అఖిల్ కు ఒక మంచి విజయాన్ని అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది కానీ మళ్ళీ నాగ్ తన కొత్త సినిమా గురించి ఆలోచించే అవకాశం లేదంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.